హాయ్ అండి. పొద్దున్నే ఇప్పుడైతే ఇంకా టైం ఇచ్చేసేటప్పటికైతే 4:30 అయిందండి. ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది, వాయుగుండం పోయినట్టుగా ఉంది. అయినా కానీ వర్షం అయితే లేదు, కానీ వాతావరణం బట్టి చల్లగా ఉంది. చూశారు కదా. ఇంకా హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ జలాక్స్. అయితే బాగున్నాను, ఇక్కడ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే ఇంకా ఈ మనిషి చూడండి, వచ్చాడు పొద్దున్నే లేచి. ఏం నిద్రపడతాడు నీకు? ఎదురుగోడు బాగట్లేదంటే మిషన్ కుట్టి 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 డబ్బులని వసూలు చేసుకుంటున్నారు జనాలు. డబ్బులన్నీ పీడిస్తున్నారు. అయ్యో మామూలుగా పీడిట్లా ₹5 తీసుకుంటున్నారు. ఇక నయ్యో 10 రూపాయలు తీసుకుంటాను చెప్పు, 5 రూపాయలు కలిపి. ఇదిగో టాబ్లెట్లు కూడా డబ్బులు లేకుండా అడుక్కోవటానికి వచ్చా నేను. పొద్దు పొద్దున్నేనా టాబ్లెట్లు స్టెప్ బాగుందంట. స్టెప్లు అంటే వేస్తా వాళ్ళకి. నేను 100-200 ఇస్తే ఛార్జీకి సిందేసి వెళ్తా. ఛార్జీకి ఎందుకు జేబు కూర్చుతా కానీ అవసరం అయితే జేబు కదా. సరే చూసారు కదా, ఈ మనిషి వచ్చేదానికి మా మావయ్య అండి. ఇంకా ఈ టైం కల్లా వేస్తాం మేమైతే మటుకి. ఇంక టైం కల్లా వేసి ఇంట్లో పని చేసినప్పుడు చెప్పేది మాకైతే 5 గంటలు వచ్చుకెళ్తున్నా. ఎందుకు పింఛన్కా? ఇంకైతే పిల్లలు అయితే ఎవరు లేవలేదండి. ఇంకా రోజు అయ్యింది మరి సరే. ఇంక రోజు అయితే ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా జాకెట్లు చాలా జాకెట్లు ఉండే, ఇంక మరి ఇన్ని కుట్టుకోవాలి కదా. నేనైతే నా స్టైల్ అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా క్యాబేజీ, కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై అయితే చేయబోతాను. చూసేద్దాం ఏదైనా చేస్తామని కూడా మొత్తం చూపిస్తాను. క్యాబేజీ తీసేసుకోవాలి, శుభ్రంగా పైదంతా తీసేసుకుని ఇంకా మెత్త తురుము పట్టినట్టయితే కోసేసుకోవాలి. సరే ఎలాగైతే హాయ్ అండి, మీ అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా రోజు వచ్చేసి ఇలానే చేస్తున్నాను. 4 గంటలకు లేచి 4:30కి లేచి ఇంక ఇంట్లో పనులు మా ఆయన అయితే రెడీ చేస్తున్నాడు పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి. నేను వచ్చేసి మిషన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ మా ఆయనది ఎలా ఉండదో చూసేయండి. ఇంక నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి చాలా మంచి వ్లాగ్ అయితే తెస్తాను. ఎందుకంటే నా అందరికీ నా సొంత చేతుల మీదుగా నా కష్టార్జితంతో ఒక చిన్న మంచి పని అయితే చేసుకున్నాను నాకు తగ్గట్టుగా. సరే, నాది ఏందనేది నెక్స్ట్ వ్లాగ్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఈరోజు వచ్చేసి మా ఆయన ఇంకా పిల్లల్ని ఎలా రెడీ చేస్తాడో, మరి నేను ఎలా రెడీ చేస్తానని చూసేయండి. ఓకే, అనేసావా? ఓకే అండి, ఇంకా నేను వచ్చేసి బుక్స్లు అయితే వేసుకుంటున్నాను జాకెట్కి. ఇంక మా వారు వచ్చేసి నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు. వాళ్ళ మామగారు అయితే మా అల్లుడిని కూడా చూపిస్తా కష్టపడుతున్నాడుగా అని అంటూ ఉన్నాడు. సరే సీని కూడా చూపి పోయి మాట్లాడు. మాట్లాడు ఏదన్నా దగ్గర సీని గడికి అవసరం లేదు, అగపడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి బాగుంటుంది. బాగా దోసుకో, ఇటు దోసుకో, ఇటు దోసుకో. ఇప్పుడు కాదు, ఆయన ఒక్కరైనా దేవుడి, ఆయనకి ఒక్కరైనా దేవుడి. ఇప్పుడు చేయబో 10 నిమిషాలు. ఆయనతో పెద్దరాని
సరేనా, ఇంకా క్యాబేజ్ అయితే మటుకి ఫ్రై చేసినట్టయితే మరి తక్కువ చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా అయితే బాండీలో కూడా ఈ విధంగా అయితే చూసేసారు కదా, ఇంకా క్యాబేజ్ ఫ్రై. ఇంకా దాంట్లో అయితే పసుపు, ఉప్పు, అదేవిధంగా కారం కూడా వేసుకున్నాం. కారం అయితే లేట్ టైం అయితే కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే తిప్పేసుకున్నాం, మాడిపోకుండా అయితే అడుగంటకుండా. ఇంకొక 5 నిమిషాలు 2 సెకండ్లు అయితే త్వరగా రెడీ అయిపోతుంది మనకైతే. ఇంకా అదేవిధంగా అయితే ఒక 2 సెకండ్లు మూత అయితే పెట్టేసుకోండి. ఇంకా దాంట్లోకి అయితే 3 కొడుగులు తగినంత 4 కొడుగులు అయితే వేసేసుకుంటే ఇంకా క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే చూసేసారు కదా, అన్నం క్యారేజ్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే అన్నం క్యారేజ్ కూడా రెడీ చేసాను. ఇంకా వాళ్ళైతే ఇంకా లేవలేదండి. ఇంకా ఆస్తే చూడండి, ఇంకా ఆదర్శ అయితే మటుకు ముందుగానే లేగుతాడు, చక్కగా కూడా లేదు అయితే మటుకి చలి కూడా వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇంకా ఆదర్శ చూడండి, ఇంకా ఐదుగా ఉంటున్నాడు. ఇంకా రోజు వచ్చేటప్పుడు అయితే రోజు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా? సరే కుట్టేసుకుని వేసుకో. నేను ఈ లోపల అయితే పిల్లలకైతే క్యారేజీ కట్టేసాను. ఇంకా అదేవిధంగా అయితే క్యాబేజ్ ఫ్రై కూడా మనకు రెడీ అయిపోతుంది. ఇంకా 2-3 కొడుకులు అయితే వేపేసుకొని దాంట్లో వేసుకున్నాడు. ఇంకా అదేవిధంగా అయితే పిల్లలకైతే ఏటర్ కూడా రెడీ, ఏటర్ కూడా నీళ్ళు అయితే పెట్టేసాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది కాబట్టి పిల్లలకైతే క్యారేజీ కట్టేసాను కాబట్టి. చూసారు కానీ మాదైతే డైలీ రొటీన్ వర్క్ అయితే మాది ఇదేనండి. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసుకొని ఇంకా మాకు పనులు చేసుకోవడమే మా పని అయితే. ఇంకా ఈ టైం అయితే 4:30కి లేచాము. ఇప్పుడు టైం వచ్చేటప్పటికైతే 5 చూసారు కదా, ఇంక ఇల్లంతా చండాలంగా ఉందండి, మామూలు లేదండి. ఉన్నది ఒక కష్ట కదైనా కానీ అసలుకి మొత్తం ఇదంతా కొద్దిగా అయినా మీరు అనుకోవచ్చు ఏంది ఎట్లా ఉన్నారో, ఈ విధంగా సర్దుకోకుండా పెట్టుకోకుండా ఉంటున్నారో. కానీ ఎంత సర్దినా కానీ పిల్లలు కదండి, ఇంక మరి చూస్తానే ఉంటున్నారు కదా ఏ విధంగా చేస్తున్నారో. ఇవన్నీ మళ్ళీ ఇంకా పెట్టుకోవడం, సర్దుకోవడం, మళ్ళీ ఆగం చేసుకోవడం, మళ్ళీ సర్దుకోవడం, మళ్ళీ ఆగం చేసుకోవడం, ఎంత రొటీన్ డైలీ వర్క్స్. తప్పదు, పిల్లన్న తర్వాత ఆగం చేసుకుంటూ ఉంటారు, ఆగం చేస్తూ ఉంటారు, మనం చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి కాబట్టి. ఇంకా అదే ఇప్పుడైతే నేనైతే మొత్తం శుభ్రం చేయబోతున్నాను. క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే వేపుకున్న తర్వాత మనకైతే ఇంకా వేపుకున్న తర్వాత అయితే అసలు భలేగా ఉంది, స్మెల్ కూడా వచ్చేస్తుంది కోడిగుడ్డు లేకముందే. ఇంకా ఈ విధంగా గుడ్డు అయితే పగల కొట్టుకోమన్నా అట్లా అట్లా ఓకే. ఇంక ఈ విధంగా గుడ్డు అయితే పగల కొట్టుకొని ఇంకా దాంట్లో అయితే పెట్టడం అయిపోయినట్టే. ఒకటే ఇంకా 2 ఓకే అండి. ఇంకా 3 కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలా. దీన్ని వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలా.
ఇంకా మనం వచ్చేదానికి ఈ విధంగా అయితే కోడిగుడ్లు కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనం అయితే తిప్పేసుకోవాలి గంటి పెట్టి, ఎందుకంటే మొత్తం అంతా కొంచెం తిప్పు మాకు కొంచెం గట్టిపడి గట్టి పడితే రాదు. ఇంకా ఆ విధంగా అయితే సరే, ఇది మొత్తం వేగినాక కారం వేసి సరేనా. అసలు గుడ్ మార్నింగ్. అబ్బా ఇప్పుడే లేచాను. అవే ఇడికి నీళ్ళు వద్దంట. సరేనా, ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది కదా. ఇంకా టైం అయితే ఈ టైం నాకైతే ఈ పిల్లలతో సరిపోయింది నాకైతే. ఇంక వీళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. ఇంకా పొద్దున్న అయితే అన్నం ఏం తింటారని చెప్పి. ఆస్తా అన్నం వద్దా? అక్ష ఏం తింటా? సరే సరే అసి సరి కూర్చోమ్మా. అది బాస్పర్లో కూర్చోాలట. అది అసలు నువ్వు వస్తే బాస్పర్లో కూర్చో. అక్ష బాస్పర్లు వేసుకురా, బాస్పర్లో కూర్చో. అది హాయ్ చెప్పండి అందరు. సూపర్గా ఉందా? చాలు 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 చాలే. ఓ పాట పాడు. ఆదర్శ ఓ పాట పాడరా. ఆగుమా మళ్ళీ మొదలుకి ఎత్తుకున్నాడండి. బాగలేదు మా తలతో బాగుంటావు. సరే అండి, ఇంకా వాళ్ళ అన్నయ్య పాడుతుందని చెప్పి అక్షయ్ కొడుతుండే ఏదైతే పాట నేర్చుకుంటాడు. వచ్చినా రాదైనా పాట అయితే పాడటానికి అయితే మటుకు ముందు ఉంటాడు. ఏదైనా సరే ముందైతే మటుకి హుషారుగా ఉంటాడు, బాగా హుషారుగా ఉంటాడు. అయితే మొత్తం కేర్ తీసుకునేది మటుకు అయితే మటుకి అక్షయ్ ఇదిగా ఉంటాడు. ఆదర్శ్ కొద్దిగా స్లోగా ఉంటాడు. కొద్దిగా అంటే రూపాయల పావుల వంతు అయితే ఆదర్శ్ స్లోగా ఉంటాడు. రూపాయి అయితే కొలుసుకుంటే అయితే అక్షయ్ మనకి హుషారుగా ఉంటాడు. అస్త్రి ఏం సంగతులు మరి? ఇంకా స్కూల్లో టీచర్ బాగా చేస్తున్నారు చదువు, ఎడ్యుకేషన్ బాగుందా? మాస్క్ కట్టుకున్నావా? ఆదర్శ్ చేతి కట్టుకుని చెప్పరా. అక్షయ్ చేతి కట్టుకో. చెప్పేస్తా వాడు చదువుతాడు. సరే సరే చూసారండి. ఇంకా అదైతే ఫ్యామిలీ కానీ మేమైతే పొద్దున్నే సరిపోతే ఇదే అలాగే. ఇంకా అక్షయ్ అయితే వాడికి చెప్పాలని చూడండి. అక్షయ్ ఆదర్శ వన్ టూ త్రీ వద్దు వద్దుగా. ఓకేనండి, ఇంకా పిల్లలు అయితే రెడీ చేయడం అయిపోయింది. నేను వచ్చేసి ఇంకా అన్ని జాకెట్కి అయితే బ్లౌజ్ అయితే వేసేసాను. ఇంకా అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయి, ఇంకా అయితే ఇప్పుడు ఇచ్చేసి రావాలా. ఇంక నేనైతే ఏ విధంగా కుట్టానో ఒకసారి చూపిస్తా, చూసాను. బడికి వెళ్తున్నాడు. ఇంకా ఇల్లు శబ్దం అది లేకుండా బడికి వెళ్తానండి. ఇంట్లో ఉన్న కానీ గోల అంటున్నారు. ఇంకా దీనికి వచ్చేసి పైపింగ్ అయితే గోట్ అయితే వేసేసాను. చాలా బాగా వేసారండి. ఇది ఎందుకంటే మనం వీడియో కొనుక్కొచ్చేసాను నేను. లారియా ఓకే. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే గోటేస్తే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఊళ్ళవాలి అండి, అంటే ఆసాములి. ఇంకా ఇది వచ్చేసి ఇంకా చెప్పాయి కదా ఊళ్ళవాలి, వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి. ఇప్పుడు అర్జెంట్ బ్లౌజ్ ఇవి ఇంకా ఇక్కడికి వచ్చేసి మిషన్ మీద అయితే అన్నీ పెట్టేశాను. ఇంక ఇవన్నీ కుట్టేయాలా. నేను వచ్చేసి మొన్న దార బాక్సులు అయితే తీసుకొచ్చేసానండి. ఇంక ఇది వచ్చేసి ఇంక చెప్పే కదా వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి ఫస్ట్ ఈరోజు. ఇంక ఇవన్నీ నిన్న రాత్రి పోతే ఫాల్స్ లైనింగ్లు అన్నీ అయితే కుట్టేసి పక్కన పెట్టేశాను. ఇవి అయితే ఇప్పుడు ఇచ్చేసి అలా ఎవరి వాళ్ళకే. అందుకని చెప్పేసి ఇంకా ఎవరుకోవాలి కవర్లో పెట్టేస్తున్నాను.
ఇంక జిగ్ జాగ్ చేసాను. ఇంక చీరలకు వచ్చేసి మొన్న అయితే చెప్పా కదా రీసెంట్గా జిగ్ జాగ్ మిషన్ కొనుక్కున్నానని, అందరికి ఇంక జిగ్ జాగ్ వేసేస్తున్నాను. ఇవి వచ్చేసి వేరే వాళ్ళే, వీటికి కూడా పాల్స్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే కవర్లు అవపడుతున్నాయి కదా, ఇవన్నీ కొట్టేసేయాలా. ఇంక ఇవన్నీ కుట్టేసాను, బుక్స్లు వేసాను, ఇంకొంచెం ఉంది బుక్స్ వేయాల్సినవి, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసాను. ఇచ్చేసానా? ఇచ్చేసేద్దాం మరి. పిల్లలు బడి పంపించి ఆశ్చర్య ఇంట్లో ఇవి కూడా కావాలి. సాయి మంచి నీళ్ళు అంట. ఓకే అండి, ఇంకా పిల్లలు రెడీ చేసాం. వాళ్ళు కూడా స్కూల్కు బడికి వెళ్ళే టైం అయింది. ఓకేనా, మా ఆయన వచ్చేసి కర్రీ ఎలా రెడీ చేశాడో బ్రష్ చేసి ఇంట్లో అంతా శుభ్రం చేసినాక చూసేద్దాం. ఓకే, ఇంకా పిల్లలు అయితే బడికి అయితే పంపించేసా. ఇంకా ఇప్పుడే స్కూల్ బస్ అయితే ఎక్కిచ్చేసాను. ఇంట్లో రోజైతే ఇంకా శుభ్రంగా క్లీన్ అంతా చేసుకుని మొత్తం అంతా. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడే ఇంకా ప్రశాంతం కూర్చొని తినడానికి అయితే మాకైతే ఓపికగా ఉంది. ఇంక పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, ఇంకేనా ఒక్కడ ఉన్నాడండి. ఇంకా పప్పు గుర్తు ఆట ఆడుతున్నాడు. అంటే ఈ బాబు కూడా వెళ్తాడు, బడికి వెళ్తాడు. ఇంక ముందర అంగన్వాడీ పంపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ 2 సంవత్సరాలకు ఈ బాబుని కూడా వేస్తాను. ఇంకా వీళ్ళు ముగ్గురిని అయితే ఒకసారి వేద్దామని నా ఉద్దేశం అయితే. ఇంకా ముగ్గురు 3 చోట్ల అయ్యాక బాగా చదువుకుంటారు అంట. 3 చోట్ల అయితే బాగోదు, ఉండదు, అవకాశం రాదు. సరే చూద్దాం దాన్ని బట్టి. నేనేంటంటే వాళ్ళతో 4 పంపించినా ఇన్ని గుంటూరు శ్రీ చైతన్యం ఉంది కదా, దాన్ని పంపి సరే అట్టా పంపిద్దాం. నేను ఒకసారి ఇద్దరం ఒకసారి. సరే అక్కడండి మా ఆయన వచ్చేసి కర్రీ అయితే రెడీ చేశాడు కదా, ఇంకా 1 దోశ ఉంది. ఇంకా పిల్లలకు వచ్చేసి టిఫిన్ పెట్టంగా 3 దోశలు మిగిలినాయి. మా ఆయనకి 2, నాకు అయితే 1 వేసుకొని ఇంకా అన్నం అయితే వేసేసుకున్నాను. ఇంకా అన్నం తినేసి మిషన్ అయితే పెట్టుకోవాలా, చాలా వర్క్ ఉంది. ఇంకా కర్రీ అనేది టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. అది ఆపి కెమెరా పెట్టాను. ఇది కూర చెప్పాను. ఓకే అండి, ఇంకా చూసారు కదా మా ఆయన అయితే చక్కగా క్యాబేజీ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ చేసాడు. మరి టేస్ట్ అనేది చూసేద్దాం. సూపర్, చాలా ఉంది, బాగా వేగింది క్యాబేజీ కూడా. సూపరా? రాత్రి పప్పు ఎట్టుందా? రాత్రి పప్పు సూపర్ ఉంది. పప్పు సూపర్ ఉంది. పిల్లలు అయితే ఆవురు పప్పు 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 అని కాల్ చేశారు. అసలు చాలా నాకే చాలా రాత్రి ఇంకా అందుకే కొంచెం పలస చెప్పాను. పలస చేస్తే తిన్నట్టు నాకు నచ్చిన విధంగా నేనే చేసా. వాడు నా ప్లేట్ తీసుకెళ్ళాడు. నీ ప్లేట్ తీసుకెళ్ళాడా? అన్నం పెట్టానా? నాకు ఆ ప్లేటే కావాలి. నీకు అదే కావాలా? అచ్చాయి పెత్రాయా? అబ్బా మంచివాడండి, చూసారండి. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. పొద్దున ఒక వాయి అయితే వేసేసాడు, అందుకని మళ్ళీ పాడవాడు పాడవాడు. కూర బాగుందా అచ్చాయి? కూర బాగుందా? పాడవాడు పాడవా అచ్చాయి? పాడవాడు పాడవా? బా సరేనే, ఇంకా చూసేసారు కదా. ఇంకా మేమైతే ఇది మా డైలీ వర్క్ అని చెప్పాను కదా. ఇంకా నేనైతే ఇంకా నా పనికి అయితే నేను వెళ్ళబోతున్నాను. రోజా మరి ఇంకా పని ఉందా? సరే కానీ మరి చూసారు కండి. ఎన్ని బాధలు ఉన్నా సరే నా పిల్లలైతే నేను చదివించుకోవడానికి ముందుకే ఉంటాను. ఎందుకంటే నాకు అదే వాళ్ళైతే చదువుకోవాలని నా ఆశ, నా ఒక్క భ్రమ అయితే నాకు అదేనండి. మనమైతే నాకైతే నేను ఎక్కువ పొలం పని చేసింది, అయినా కానీ పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, నాకైతే ఇంకా చాలా తపన ఉంది. ఎందుకంటే నేనైతే నా అనుభవం, నాకు అలాంటి అనుభవం అండి. పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి, పిల్లలకి ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటే తిండి పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా అయితే ఎదుగుతారు ముందుకి, ఇంకా మనకి అనుకూలంగా ఏ విధంగా అయితే ఉంటారు అనేది కూడా నేను మొత్తం మీకు ఎంత వీడియోస్ చూపిస్తాను. మన పిల్లలు మనకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనకి ప్రేమతో కలిగి ఉండాలి, మనకి
మన పట్ల ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు మనకి మన అభిప్రాయం మనం వాళ్ళు చూపించడానికి కూడా ప్రేమ ఏ విధంగా ఉండిదో చూపించేస్తానండి మీకు. మరి చూశారు కదా, నా ముగ్గురు పిల్లలు అయితే నేను సమానంగా చూసుకుంటాను, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు అయితే ఉండదు. ఆడపిల్ల కాబట్టి కొద్దిగా అయితే నేను కొద్దిగా అంటే ఆడపిల్ల కదా ఎంత అనుకున్నా కానీ ఇంకా ఆస్తి అనేది ఒక దెబ్బ కొట్టడం, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. మా పిల్ల అంటే నేను చెప్పేది కదండి అది. చూశారు కదా అక్షయ్ మరి చూడండి, మరి నోట్లో తీసుకొచ్చి పెడుతున్నాడంటే మరి ఆ బాబుకి ఏం తెలుసు అని అదిగా ఇంకా అదేంటే అట్లా స్టెప్లు వేస్తాడండి. ఇంకా అది ఆ విధంగా అయితే మరి ఇంకా ఓకే అండి. ఇంకా ఇంట్లో వెళ్ళి మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి హాయ్ అబ్బు, హాయ్ అబ్బు, హాయ్ వచ్చిందయ్యో అంటే మంచిగా. సరేనా, ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి మిషన్ అయితే పెట్టుకోవాలి. సరే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఆయన చేసిన అంటే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సరేనండి, చూశారు కదా, ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాం, మంచి వీడియోలతో చేస్తూ ఉంటాను. ఇంకా ముందుకు అయితే మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాను. ఇప్పుడు అదే వీడియో నేనైతే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా.